హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా బ్యాక్ నెక్, డీప్ నెక్, అలాగే బోట్ నెక్, బ్యాక్ సైడ్ ఉక్సులు వచ్చే విధంగా, అలాగే మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ప్రిన్స్ కటింగ్ వచ్చేలాగా, మనకి ముందు భాగంలో హుక్స్ లేకుండా బ్యాక్ సైడ్ ఓన్లీ బ్యాక్ సైడ్ వచ్చే విధంగా హుక్స్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ విధంగా లైనింగ్ని 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. అలాగే ఓపెన్స్ ఏమో మనకి ఆపోజిట్లో వచ్చేలాగా పెట్టుకోవాలి. ఎక్కడైతే ఫస్ట్ మనకి చివరి భాగాన క్రాస్ అనేది ఉంది, ఆ క్రాస్ని ఈ విధంగా తీసేసుకుంటున్నాను. 4 మడతలు కూడా సమానంగా ఉండే విధంగా ఇక్కడ నేను ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్ కోసం ఈ విధంగా ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ విధంగా మనం చేతుల్ని ఇలా పెట్టేసుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను చంక భాగం సైడు ఖర్చు కోసం అలాగే కుట్టుకి ఈ విధంగా 2 మార్కింగ్స్ అయితే చేసుకున్నాను. పైన ఒక 1/2 ఇంచు మనకి ఖర్చుకు అలా వెళ్ళిపోతుంది. పాత బ్లౌజ్కి మనకి కొలత బ్లౌజ్కి హ్యాండ్స్ వచ్చేసి పొడవు 5 ఇంచులు ఉంది. ఇక్కడ నేను కొంచెం పొడవు హ్యాండ్స్ పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి మొత్తం వచ్చేసి 8 ఇంచులకి పెట్టుకుంటున్నాను. పైన ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు మనకి ఖర్చుకి వెళ్ళిపోతుంది. 7.5 ఇంచులు అలా మిగులుతుందన్నమాట హ్యాండ్స్ పొడవు వచ్చేసి. చంక భాగం సైడ్ కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఇది చంక భాగం సైడ్ కూడా ఇలా నేను మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. పైన దానికంటే ఈ విధంగా ఇది వచ్చేసి మనకి ఒక 6 ఇంచులకి ఈ విధంగా ఉంటుంది. పైన 8 ఉంటే కింద 2 ఇంచులు తక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఈ హ్యాండ్స్కి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా 1 ఇంచ్కి 2 ఇంచుకి 2 మార్కింగ్స్ అయితే చేసేసుకున్నాను. ఆ తర్వాత మనకి హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టేసుకొని లూజ్ కుట్టు అలాగే మనకి 2 ఇంచెస్ అనేది ఖర్చుకు వదిలేసుకోవాలి. ఇక్కడ చంక భాగం సైడ్ మనకి కొంచెం క్లాత్ అనేది జాయింట్ పడుతుంది తక్కువ అనేది, అది హ్యాండ్స్ని కుట్టేటప్పుడు మనం జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఆధారంగా ఈ చంక రౌండ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మనకి బ్లౌజ్ అంతా కూడా మనకి 31 ఇంచులు ఉంది, అంటే పెద్ద సైజ్ బ్లౌజే ఇది. 30 కంటే తక్కువ ఉంటే మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కింద వస్తుంది. 31 ఇంచులని ఇలా 4 భాగాలుగా మనం టేప్తోనే ఇలా ఫోల్డ్ చేసైనా చేసుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్గానే చేసుకోవచ్చు. 4 ఇంచులు అంటే మనకి 7.75 వస్తుంది. ఇక్కడ 45 వేసానండి మిస్టేక్లో. పాతొక్క 8 ఇంచుల వస్తుందన్నమాట చంక రౌండ్ వచ్చేసి. దానికి 1 ఇంచు యాడ్ చేసుకొని 8, పాతొక్క 9 ఇంచులకి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, నార్మల్గా అయితే దీన్ని ఇక్కడ చంక కుట్టు ఉంది కదా, అక్కడి నుంచి స్ట్రైట్గా ఇలా నేను 2 లైన్స్ ఇలా వేసేసుకున్నాను. మనకి ఒకటి వచ్చేసి కుట్టుకి అలాగే పైన 1/2 ఇంచు వచ్చేసి ఖర్చుకు అలా వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి చంక కుట్టు దగ్గర నుంచి మనం 1 ఇంచ్ షోల్డర్ ఉంది కదా, ఆ షోల్డర్ దగ్గరికి ఈ విధంగా మనం చిన్నగా లైన్ డ్రా చేసేసుకోవాలి. అక్కడి నుంచి మనం క్రాస్గా ఈ విధంగా 2 ఇంచెస్ని టచ్ చేసుకుంటూ మెల్లిగా లోపలికి ఇలా మనం రౌండ్గా హ్యాండ్స్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ హ్యాండ్స్ యొక్క లోతు వచ్చేసి 30 ఇంచు తీసుకోవాలి. 30 ఇంచుకి మార్కింగ్ చేసేసుకొని ఇలా నీట్గా మనం ఈ హ్యాండ్స్ లోతుని కూడా డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఎంత తీసుకున్నావు కదా, 8.25 ఇంచు పాతొక్క 9 ఇంచులు ఉంటుందనేసి ఇలా ఉంటుందన్నమాట. మనకి పాతొక్క 9 ఇంచులకి ఈ విధంగా మనం మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు దీనిని ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఒకవేళ మీరు డైరెక్ట్గా మనకి పాత బ్లౌజ్ కొలతతోనైనా డైరెక్ట్ అలా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ మనకి నడుము కొలత ఆధారంగా తీసుకోవాలి అనుకుంటే ఇలా మనం వచ్చిన దాంట్లో 4 భాగాలుగా చేసుకొని దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఈ విధంగా మనం మార్కింగ్ చేసేసుకొని కొలత తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి హ్యాండ్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం మిగిలిన లైనింగ్ క్లాత్ని ఇలా 2 ఇక్కడ మనం ఈ విధంగా సింగిల్ ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపు ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉండేటట్టు పెట్టుకోవాలి. ఇది పాత బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి 13.5 ఇంచులు ఉంది ఖర్చుతో కాకుండా. ఇక్కడ మనకి ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు మీరు కుట్టుకునే దాన్ని బట్టి ఈ విధంగా మనం కింద అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను 1/2 ఇంచుకి అలాగా. ఇక్కడ నేను ఈ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 14.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. కుట్టిన తర్వాత అయితే 14 ఇంచులు ఉండే విధంగా పెట్టుకుంటున్నాను ఈ బ్లౌజ్ని. 1/2 ఇంచ్ వచ్చేసి మనకి ఖర్చుకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనకి నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచులు, అలాగే షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు, ఆ తర్వాత 6 ఇంచులకి ఈ విధంగా చంక డౌన్ అనేది తీసుకోవాలి. ఏ సైజు వరకైనా సరే 6 ఇంచులు అనేది తీసుకోవాలి.
30 పైన ఉంటే, ఒకవేళ మనకి 30 ఇంచుల కంటే ఇది నడుం కొలత ఆధారంగా తక్కువ ఉంటే కనుక మనకి 5.5 పావుతక్కువ 5 ఇంచులు పావుతక్కువ 6 ఇంచులు అలా తీసుకోవాలి. 5.5 పావుతక్కువ 6 అలా తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నడుం కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ మనకి నడుం లూజ్ కుట్టుకి అలాగే మనకి నడుం పట్టి వేసుకుంటాం కదా, నడుం కుట్టుకి దానికి కూడా ఒక 1 ఇంచ్ అనేది ఇలా మనం ముందే మార్కింగ్ చేసుకోవాలి. మధ్యలో ఒక స్టార్టింగ్ తీసుకున్న 1 ఇంచ్ గ్యాప్ వచ్చేసి మనకి నడుం కుట్టుకి, మిగిలింది 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చుకుంటుంది. ఇప్పుడు మనకి చంక దగ్గర ఈ డౌన్ అది బ్యాక్ సైడ్ నెక్ డీప్ తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ చంక డౌన్ అనేది 1.25 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకొని రౌండ్గా ఈ విధంగా మనం మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. మనకి డీప్ ఎక్కువ తీసుకోవట్లేదు అనుకుంటే కనుక మనం 1.5 ఇంచులకి ఇలా మనం మార్కింగ్ చేసుకోవచ్చు చంక డౌన్ అనేది. ఇప్పుడు నేను ఇది కట్ చేస్తుంది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ సైడ్ కాదు. ఫ్రంట్ పార్ట్కి మనం ముందు వైపు ఉక్సులేమి వేయట్లేదు కాబట్టి మనం దీనిని ఈ విధంగా మనం పైన కొంచెం 1/2 ఇంచ్ అంతా లేదా 1/2 ఇంచుకి ఖర్చు ఇలా పెట్టేసుకొని ముందు నెక్ని ఈ విధంగా రౌండ్గా మనం పెట్టేసుకొని ఆ నెక్ పక్కన నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి ముందు పార్ట్కి నెక్ అనేది రెడీ అయిపోతుంది నీట్గా. కొంచెం మనకి 1/2 ఇంచ్ అంతా పైనకి ఈ విధంగా ఖర్చు కోసం ఇలాగా మనకి కుట్టుకోవడానికి పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత టేప్తో చూసుకున్నా కూడా మనకి సేమ్ అనేది వచ్చేస్తుంది చూడండి. ఇది టేప్తో చూసుకున్నా కూడా మనకి ముందు వైపు నెక్ వచ్చేసి 8 ఇంచులు ఉంటుంది. అలాగే మనకి షోల్డర్ దగ్గర నుంచి చూడండి ఈ విధంగా మనం మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇది 3 ఇంచులకి ఈ విధంగా పెట్టుకుంటున్నాను. నార్మల్గా అయితే మనం 2.5 ఇంచులకి పెట్టుకుంటాం కదా, ఇది ఫ్రంట్స్ కటింగ్లో చేస్తున్నాను కాబట్టి 3 ఇంచులకి మార్కింగ్ చేసేసి అటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ గ్యాప్తోనే ఇలా నేను డాట్స్ పెట్టుకొని, ఇక్కడ మనం 3 ఇంచులు డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా 2 సైడ్స్ కూడా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అక్కడి నుంచి మనం చూడండి ఈ 3 ఇంచుల దగ్గర నుంచి చంక భాగం సైడు అలాగే ఉక్సులు పట్టి సైడు పెట్టుకుంటాం కదా, అటు మూడిటికి కూడా మనకి 2.5 ఇంచుల గ్యాప్తోనే మూడింటిని కూడా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనకి చంకద ఉంది కదా, చంక కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా మనం క్రాస్గా ఇలా మనం కింద 3 ఇంచులు పెట్టుకున్నాం కదా మార్కింగ్, అక్కడికి ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చంక భాగం సైడు కొంచెం ఒక 1/2 ఇంచ్ అంతా కట్ చేసేటప్పుడు మనం సైడ్కి కొంచెం క్రాస్ ఉన్న దాన్ని కట్ చేసుకుంటే మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉంటాయి. అలాగే ఇక్కడ మనం నడుం సైడు మనకి నడుం కుట్టు వేసుకుంటాం కదా, అటువైపు కొంచెం 1/2 ఇంచుకి పైనకి క్రాస్ ఇలాగా మనం మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నడుం మనకి ముందు వైపు చెస్ట్ అది ఉక్సులు పట్టి సైడ్ కూడా సేమ్ అదే విధంగా 1/2 ఇంచు కొంచెం క్రాస్గా పైనకి మార్కింగ్ చేసుకొని అలా కట్ చేసుకుంటే మనకి ఈ సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా వచ్చేస్తుంది. ఎప్పుడైతే నేను మెజరింగ్ తీసుకున్న ప్రకారం ఈ విధంగా నేను ప్రిన్స్ కటింగ్కి ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంతకుముందు ఒక బ్లౌజ్ నేను ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండింటికి కూడా బ్యాక్ హుక్స్ అనేది వేశాను 2 సైడ్స్ కూడా. అది కూడా ప్రిన్స్ కటింగ్లో చేశాను. దీనికైతే మనం ఓన్లీ బ్యాక్ పార్ట్కే ఉక్సులు వేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్కి ఓన్లీ ప్రిన్స్ కటింగే ఉండాలని చెప్పేసి ఈ విధంగా నేను ఫోల్డింగ్ ఉండేటట్టు ఈ విధంగా మనం మార్కింగ్ చేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకున్నాను. నెక్స్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్కి మనం ఫోల్డింగ్ ఏమో మన సైడ్ పెట్టుకుంటాము, ఆపోజిట్ ఓపెన్స్ ఏమో ఆపోజిట్ సైడ్ పెట్టుకుంటాం కదా. ఇప్పుడు దీనికి మనకి బ్యాక్ సైడ్ ఓపెన్ హుక్స్ పెడుతున్నాం కాబట్టి ఓపెన్స్ ఏమో మన సైడ్ ఉండేటట్టు పెట్టుకోండి. ఇది ఎటు చూసినా కూడా మనకి ఓపెనే ఉంటుంది కాబట్టి ఎలా పెట్టుకున్నా ఏం లేదు. ఇక్కడైతే మనం బ్యాక్ సైడ్ హుక్స్లు ఓపెన్ కాబట్టి మనం ఓపెన్స్ మన సైడే పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఈ పొడవు వచ్చేసి మనకి 14 ఇంచులు కదా, ఆ 14 ఇంచులకి ఈ విధంగా నేను కింద నుంచి ఈ విధంగా మెజరింగ్ చూసుకొని పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా 14.5 ఇంచులకి ఈ విధంగా పైన మార్కింగ్ చేసేసి మనకి నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచులు, అలాగే షోల్డర్ వచ్చేసి మనకి 3 ఇంచులు కదా, అలాగా నేను డైరెక్ట్గా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. అలాగే మనకి చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకి ఈ విధంగా పైనకి స్ట్రైట్గా ఇలా లైన్ అయితే డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టి చూసుకుంటున్నాను చూడండి. మనకి నడుం ఇది వెడల్పు వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకొని నేను స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకున్నాను కింద వైపు. ఇక్కడ మనకి సేమ్ ఇందాక వేసుకున్నట్టుగా నడుం కుట్టుకి అలాగే మనకి ఖర్చు కోసం అలాగే నడుం లూజ్ కుట్టుకి 3 ఈ విధంగా నేను మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇక్కడ మనం చంక దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ ఈ విధంగా డ్రా చేసుకొని ఈ 3 లైన్స్ని కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి.
నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ నెక్ ఎంత డీప్ ఉందో అంతే తీసుకుంటున్నాను. ఇలాగ నేను ఆ మార్కింగ్ ఈ విధంగా పెట్టుకుంటున్నాను. పైన ఒక పావు ఇంచు ఖర్చు వచ్చేసి మనకి ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ నడుము కుట్టు వేసుకుంటాం కదా, అది వచ్చేసి 4 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇది మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ అనేది మనకి ఇక్కడ నడుము కుట్టు వేసేటప్పుడు అది అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే, మనకి బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ పావు ఇంచు ఖర్చు అనేది ఉక్సులు పట్టి సైడు అలాగే నడుము సైడు ఒక పావు ఇంచు కొంచెం పైకి క్రాస్గా ఇలా మార్కింగ్ చేసేసుకొని మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అంతే, మనకి 1.5 ఇంచుకి ఈ చంక డౌన్ అనేది తీసేసుకొని ఇలా రౌండ్గా మనం చంక డౌన్ని తీసేసుకోవాలి. నెక్ బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి మనకి పైన 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, కింద వచ్చేసి మనకి డీప్ 3 ఇంచులకి ఈ విధంగా క్రాస్గా ఇలా మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని బోట్ నెక్ కోసం ఈ విధంగా రౌండ్గా వచ్చేటట్టు పెట్టుకుంటున్నాను. ఇలా మనం స్ట్రైట్గా మనం పలకగల్లలాగా పెట్టేసుకొని అక్కడి నుంచి 1 ఇంచ్కి ఇలా మనం రౌండ్గా పెట్టేసుకున్న మీకు వీడియోలో కనిపించిన విధంగా ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఈ నెక్ కొంచెం డీప్ తీసుకుంటున్నాను కాబట్టి మనకి ముందు చేసుకున్న మార్కింగ్ దానికంటే కొంచెం లోపలికి ఒక 1/2 ఇంచ్ అంతా రౌండ్గా లోపల నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని మనం నెక్ని ఇలా మనం కట్ చేసుకోవడమే. ఇక్కడ నేను చెప్పాను కదా, షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచుల లోపలికి ఈ విధంగా ఈ బోట్ నెక్ వచ్చే విధంగా చూసుకొని మీరు ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ ఈ డీప్ నెక్ వచ్చేసి కొంచెం మనకి ఎక్కువ డీపే వచ్చేస్తుంది. మీకు డీప్ తగ్గించుకోవాలి అనుకుంటే మనం 3 ఇంచులు తీసుకోకుండా 2.5 ఇంచులే మనం కింద నెక్ దగ్గర ఇలా తగ్గించి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్నైతే తీసేసుకున్నాము. ఈ విధంగా మనకి చంక డౌన్ కూడా అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఈ విధంగా 2 సపరేట్ వస్తాయి. కింద కొంచెం పలకగల్లలాగా వచ్చేసి చుట్టూ కూడా ఇలా సర్కిల్ లాగా రౌండ్గా వచ్చేస్తుంది కుండ షేప్లో. మీరు స్టార్టింగ్లో ఫొటోస్ చూసారు కదా, ఆ విధంగా వచ్చేస్తుంది. మనం ముందు పార్ట్కి చంక డౌన్ అనేది తీసుకోవాలి కదా, నార్మల్గా మనకి 1/2 ఇంచ్ తీసుకుంటాం కదా, 1/2 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని పైనకించి ఈ విధంగా మెల్లిగా డ్రా చేసుకుంటూ దీనిని ఈ చంక డౌన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి ముందు భాగంలో ముడతలు అనేవి రాకుండా ఉండడం కోసం చంక భాగంలో ఇలా ముడతలు లేకుండా ఇలా మనం మార్కింగ్ చేసేసుకొని చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా మనకి సైడ్ కుట్టు దగ్గర ఒకటి అలాగే మనకి చంక దగ్గర ఒకటి 2 మార్కింగ్స్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ 2 కూడా మనకి కటింగ్ అయితే అయిపోయాయి. ముందు భాగంకి షోల్డర్ జారకుండా ఉండడం కోసం ఒక 1/2 ఇంచ్ అంతా మనకి నెక్ సైడ్ కొంచెం క్రాస్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ముందు భాగానికి మాత్రమే చేయాలి. దీనికి షేప్ బెల్ట్ ఏమి ఉండదు. మనకి చిన్న 2 సైడ్స్ కూడా మనకి నడుం పట్టీలు అనేవి వస్తాయి. ఆ నడుం పట్టీలని మనం కొంచెం పొడుగ్గా ఉండేటట్టు చూసుకొని ఈ క్లాత్ని ఈ విధంగా మనం ఒక 1 ఇంచ్ అంతా ఉండేటట్టు చూసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటే సరిపోతుంది. ఈ ఫుల్ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియోని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి నెక్ పట్టీకి కూడా కావాలి కాబట్టి ఇక్కడ నేను ఇలా కొంచెం గ్యాప్ ఉండేటట్టు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత మనం కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ని మనకి ఈ విధంగా ఇందాక పెట్టుకున్నట్టు 4 మడతలు వచ్చే విధంగా సైడ్ ఈ ఫ్లవర్స్ ఎట్ సైడ్ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి, అటు సైడ్ పెట్టేసుకోండి సీదా ఉన్న వైపు. ఇలా మనం ఈ చివరి అంచులు కూడా 4 కూడా సమానంగా వచ్చేటట్టు పెట్టుకొని దానిపైనకించి మనం కట్ చేసి పెట్టుకున్నాం. మనం ఆల్రెడీ మెజరింగ్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా క్లాత్స్, లైనింగ్ క్లాత్స్, దానిని మనం దీనిపైనకించి పెట్టేసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మీకు వీడియోలో చూపించిన విధంగా మనకి చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండేటట్టు పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటుగా అయినా కూడా క్లాత్ తక్కువ పడకుండా ఉంటుంది. ఎందుకంటే కొత్త వారికి అటు ఇటుగా అవుతూ ఉంటుంది కదా, సో అందు గురించి షోల్డర్ దగ్గర కొంచెం చిన్న కట్ మార్క్ లాగా పెట్టుకుంటే మనకి గుర్తుకుంటుంది. మధ్యలో వచ్చిన జాయింట్ని, హ్యాండ్స్ యొక్క జాయింట్ని 2 సపరేట్ చేసుకోవాలి. ఇందులో మనకి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్కి నేను డైరెక్ట్గా కింది నుంచే పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఫస్ట్ మనకి ముందు భాగం కాబట్టి ముందు భాగానికి ఈ విధంగా మనకి ఇది ఫోల్డింగ్ సైడ్ మాత్రం ఈ విధంగా పెట్టుకోండి. ఎందుకంటే మనకి ముందు భాగానికి 2 సపరేట్గా లేవు, జాయింట్ ఉండేటట్టు పెట్టుకోవాలి కాబట్టి ఈ విధంగా నేను ముందు భాగంలో నెక్ని ఈ విధంగా కట్ చేయకుండా డైరెక్ట్గా కుట్టిన తర్వాత కట్ చేసేద్దామని ఈ విధంగా నేను
చుట్టూ కూడా మనకి ఖర్చు అనేది ఒక 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ ఉండేటట్టు పెట్టుకోండి. ఎందుకంటే మనకి క్లాత్ ఎక్కువ ఉంటేనే 1 ఇంచ్ అలాగా పెట్టుకోండి. లేదేమో తక్కువ ఉంది క్లాత్ అనుకుంటే చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి బ్లౌజ్‌కి కూడా సరిపోవాలి కాబట్టి చూసి పెట్టుకోండి. ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంది క్లాత్ కాబట్టి ఈ విధంగా మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. ఈ వీడియో అయితే కొత్త వారికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మొత్తం క్లియర్‌గా కొంచెం అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కావట్లేదు అనుకుంటే కొంచెం నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. దీనికి కూడా సేమ్ అంతే. మనకి చుట్టూ కూడా మనకి క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉండే విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇది నెక్ ఎలా ఉందో రౌండ్‌గా సేమ్ అదే షేప్‌లో కట్ చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఫినిషింగ్ నీట్‌గా వచ్చేస్తుంది. చూసారు కదా కటింగ్ అయితే అయిపోయింది. కుట్టిన తర్వాత ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా వీడియో చూసాక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.